హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు అర్థమైపోతా ఉంది. మరి ఈరోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో మీరు తెలుసుకోబోయే ముందుగా మన ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. మరి రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఎవరు బాబు? ఓహో, గోలకరాయి గోల ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారిందట. కోడికత్తి డ్రామాని ఎలా అయితే పండించారో అదే విధంగా గులకరాయి నాటకాన్ని రంజుగా పండించాలని బ్లూ బ్యాచ్ తెగ తంటాలు పడతా ఉంది. ఇదే విషయం మీద మాట్లాడడానికి గుట్కా మట్కా లారీ క్లీనర్ ఒకడు రెడీగా ఉన్నాడు. ఇదిగో బూతులు నాని మొదలెట్టు నీ పంచాంగం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నాకున్నాయి, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాడు. ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఆ రోజు ఎయిర్పోర్ట్లో పాదయాత్ర టైంలో ఆయన్ని మెడ మీద కత్తితో పొడవాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది భుజానికి తగిలి ఆయనకి ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. ఈరోజు ఒక రాయితో దాడి కాదు, అది దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు. అది ఒక అంగుళంన్నర పక్కకు జరిగి, ఆయన ఎందుకంటే కదులుతూ ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కకు జరిగి కన్ను మీద తగిలింది. ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇదిగో క్లీనరు, ఇది నవరగంధం అంటే ఏంటో ఓ పాలిసి చెప్పు. కణత మీద కొట్టాలని చూశారన్నావు అనుకో, అందరికీ అర్థం అవుతుంది కదా. నవరగంధం అంటే నవరంధ్రాల్లో సీసం పూసారేమో అని జనానికి డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. అయినా గతంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? గుర్తు లేకపోతే ఓ పాలి చూపిస్తా చూడు. ఇదిగో వినీతు, ఓ పాలి ఆ వీడియో ఏది? ఆ వీడియో చూపించు. మంది పోలీసు పహారాలో అతను యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి. ఇంత గులకరాయి. ఈయన పౌరమా పిట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి. ఎవడిసురుతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు వేయించుకోవటం. అది చూసావుగా, అది ఒకప్పటి నీ నోటి దూల. గులకరాయి పెట్టి కొడితే పోవడానికి ఆయన ఏమైనా పావురుమా పెట్ట అన్నావుగా కొడాలి. మరి ఇప్పుడు జగన్ కు కూడా తగిలింది గులకరాయే. మరి మీ బాసు పావురుమో పెట్టో చెబితే ఈయన తరించేస్తాం, సంతోషిస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక 10 సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలో 9 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి 125 పైన అసెంబ్లీలు, 20 పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తుంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే, ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు,
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. అందుకే చదువుకోమనేది. నువ్వు ఆ ముక్కి మూలికి 3వ క్లాసు 4 సార్లు తప్పావు. నీ బతుకి ఏం చెప్పినా అర్థం కాదుగా. ఆయన కోడి కత్తి దాడి జరిగిన తర్వాత ఏర్పడింది మీ ప్రభుత్వమే. అందులో కుట్ర కోణం ఉందో రాజకీయ దురుద్దేశం ఉందో తేల్చకుండా ఏం పీకరు ఈ 5 ఏళ్ళు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మా ఇంటి వెనక కుంటి శంకళ్ళ నోటుకొచ్చిన బూతులు మాట్లాడితే జనం చీ కొడతారు. అయినా ఇదిగో నాన్న పులి వచ్చే కథ ఎన్నిసార్లు జనానికి చెబుతారు చెప్పు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో, గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో. వీడియోస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు, సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే, ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదుల మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది. చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? ఇంకోటి చెప్తున్నాడు, ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరెంటు తీయించేశాడంట. ఆయన 18 అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు. 18 అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒక 6 అడుగులు హైట్ ఉంటాడు, అంటే 24 అడుగులు. 2 అడుగులు చెయ్యెత్తి చెయ్యూపుతున్నాడు, అంటే దాదాపు 30 అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు. కొన్ని వైర్లు కిందకు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు. ఇది ఆనవాయితీ. చెస్ నోర్ముయస్ మాట వరుసకు నువ్వు సావు అంటే చచ్చిపోతావా ఏంది కామెడీగా? మా ఊరు బ్యాడ్ బేబీ అదే. ఆ పంకజంలో నువ్వు కూడా మొండమోపు కబుర్లు చెప్పమాక. అది సరే, ఇంతకీ ఈ డ్రామా ఆడించింది నువ్వేనా ఏంటి? కోంపదీసి ఊరికే భుజాలు తడుక్కుంటా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినందుకంటే చేసినాడి మీద కాదంట యాక్షన్ తీసుకోవాల్సింది, పట్టుకోవాల్సింది. అధికారులు అంట కరెక్ట్గా కాపలా కాసే రాయేసేవాడిని పట్టుకోలేదంట. అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈయన కోరుతున్నాడంట అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంట. అధికారులను దీనికి బాధ్యత చేయాలని చెబుతున్నాడు. ఈ వెధవ మాటలు, ఈ 420 మాటలు, ఈ దొంగ మాటలు. ఎవడైనా దాడి చేసినాడి మీద యాక్షన్ తీసుకోవాలి, దాడి చేసుకున్నాడిని పట్టుకోవాలని చెబుతారు. అధికారులను అంటే యాక్షన్ తీసుకుని అధికారులను అంటే దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ వెధవ ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు. ఎన్నికల్లో అలిపిరిలో ఉల్లిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న వెధవ ఇత్తనం పెట్టుకుని ఒక చేతికి ఫస్ట్ టైం ఈ రైట్ హ్యాండ్కి కట్టేసుకున్నాడు, తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి కట్టేసుకుని బస్సుల్లో పెట్టుకుని జనాన్ని తీసుకుని సందర్శించి ఎన్నికల ముందుకు వచ్చి 47 సీట్లకు వచ్చాడు. చంద్రబాబును చూసినాక ఇటువంటి దరిద్ర పరిపాలించినటువంటి వెధవకి 47 సీట్లు ఇచ్చారు. బాంబు పెట్టి 18 అడుగులు లేపి కింద పడేసినా కూడా, డ్రామాలు వేసినా కూడా. పరిపాలన బాగుంటే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. చంద్రబాబు లాంటి వెధవ పరిపాలించి రాళ్లతో కొట్టించుకుంటేనో బాంబులతో పేల్పించుకుంటేనో అధికారంలోకి వస్తారా? మరి 47 సీట్లు ఎందుకు వచ్చినాయి ఈ 420 గాడికి? ఈ చంద్రబాబును చూసి 47 సీట్లు వచ్చినాక ఇటు కారులో 18 అడుగులు ఎగిరి కింద పడినాక ఎవడన్నా రాళ్ళు పెట్టి, గులకరాళ్ళు పెట్టి, చాకులు పెట్టి పొడిపించుకుంటారా? ఇటువంటి చిల్లర నాటకాలు. మొత్తానికి శివరాఖరికి చిల్లర నాటకాలని ఒప్పేసుకున్నావు. అది సోహాలు కొడాలి. జగన్వి అన్ని జగన్ నాటకాలని విపక్షాలు అంటుంటే ఏమో అనుకున్నా. అవి చిల్లర నాటకాలని ఒక్క ముక్కలో తేల్చి పారేసావు. ఇంకా సాలు గుటక మటక రాయిడా, వెళ్ళి జారదాకెళ్ళి నవ్వులుకో పోవయా.